అత్యాశ ఫలం. ఒక ఊళ్ళో గోవిందుడు ఉండేవాడు. అతను ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళుతుండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళ్ళిపోతుండేవి. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతుండేవాడు. సాయంత్రనన్నింటినీ ఇంటికి మళ్ళించేవాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది. ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి, ఆవు మెడలో గంట ఎంతో బావుంది. నాకు అమ్ముతావా? నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు. వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు. ఉత్తి గంటకి ఎంతో డబ్బులిస్తున్నాడు అని మనసులో నవ్వుకుని సరేన్నాడు గోవిందుడు. ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్ళాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు. ఆవు పోయిందని బాధపడ్డాడు. ఆ గంట కొన్నవాడే ఆవును దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేదే అని చింతించాడు. నీతి: అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది. మరికొన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.